ఓకే, ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మనము ఒక ముఖ్యమైన అంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూడొచ్చు. 15 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లును నిర్మించి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తారట. ఇందుకు సంబంధించినట్టు కూడా ఒక అల్యూమినియం ఫ్రేమ్వర్క్ తోటి దీన్ని చేస్తారు. 6 కార్మికులు కలిసి 15 రోజులు 2 వారాలలో ఇల్లు కట్టించేస్తారట. హైరైజ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడేటువంటి షేర్వెల్ టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. చూస్తూనే ఒక 20 అంతస్తుల అపార్ట్మెంట్ ఒక నెల రోజులలో, ఒక 6 నెలల్లో 20 అంతస్తుల అపార్ట్మెంటు ఇట్లా కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో కావచ్చు, దేశంలో చాలా దగ్గర ఈ టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికైతే ఒక గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణం, ఒక మోడల్గా 20 ఇండ్ల నిర్మాణానికి అయితే ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఒకవేళ అది సక్సెస్ అయితే బాగుంటే ఆ సంస్థకు సంబంధించిన ఎవరైనా మీరు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. ఆ వేర్ హౌస్ ఏదైతే ఉందో, షేర్వెల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ టెక్నాలజీతో కట్టుకోవాలనుకుంటే 15-20 రోజుల్లోనూ మీలు మొత్తం పూర్తి చేసి మీ చేతిలో పెడతారు. దానికి సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో 6 వర్కర్ల సాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది. షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చింది. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్కు సన్నాహాలు చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ ఆఫీసులో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌస్ను పరిశీలించిరట. చూద్దాం. రైట్, ఇక్కడ ఉంది. ఇదే ఆ ఇల్లు. ఇంటి లోపలి భాగం బయటకెళ్ళి ఇట్లుంటుంది. ఇంకా ఇది పూర్తి కాలేదు. ఇటుకెళ్ళి లేకుండా మొత్తం షేర్వెల్ చేసి మళ్ళీ బయటకెళ్ళి ఏదైతే తుప్పు అది రాకుండా పెడతారట. ఒకసారి డీటెయిల్స్ చూస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో 4 మోడల్ హౌస్ల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది. నాగల్ కర్నూల్, మెదక్ జిల్లాల్లో 2, కామారెడ్డి జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్ను ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్మించారు. 6 కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటి లైఫ్ టైం 30 ఏళ్లుగా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆయా చోట్ల పూర్తయిన ఇండ్లను త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందిన వేదాన్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ 2018 నుంచి అల్యూమినియం ఫ్రేమ్వర్క్ షీట్లు చేసి నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తూ ఉన్నది. హైదరాబాద్లో 30 నుంచి 40 ఫ్లోర్లతో నిర్మించేదానికి కూడా ఈ షేర్వెల్ టెక్నాలజీ వాడతారట. దాని లైఫ్ టైము 30 సంవత్సరాలు. ఇక 30 నుంచి 40 ఫ్లోర్లతో నిర్మించే హైరైజ్డ్ అపార్ట్మెంట్లు, విల్లాలను కూడా షేర్వెల్ టెక్నాలజీతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలు, అంటే మనం స్లాబ్ పోసుకుంటాం కదా, స్లాబ్ పోస్తే ఎట్లుంటుందో గోడలే అట్లా స్లాబ్ పోసినట్టుగా ఉంటాయట, నిర్మిస్తున్నారు. మై హోమ్, ఎన్సీసీ, అపర్ణ లాంటి నిర్మాణ సంస్థలకు ఈ షీట్లను సప్లై చేయడంతో పాటు జనప్రియతో పాటు మరికొన్ని కంపెనీలకు అపార్ట్మెంట్లు నిర్మించి అందజేస్తున్నది. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తక్కువ టైంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ కార్పొరేషన్కు కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి అంగీకరించి మార్చిలో మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ముందుగా మండల కేంద్రాల్లో ఉన్న మోడల్ హౌస్లను కట్టండి. ఆ తర్వాత దానికి సంబంధించి ఏమన్నా దానికి అప్రూవల్ వస్తే, జనాల నుంచి సదభిప్రాయం వచ్చి వాళ్ళ నుంచి యాక్సెస్ వస్తే, వాళ్ళు ఒప్పుకుంటే మొత్తానికి కూడా మీరు అట్లా చేయొచ్చు అని చెప్పారు. పటాన్చెరు మోడల్ హౌస్ నిర్మాణాన్ని చూసిన వాళ్ళు పరువులు లబ్ధిదారులు మాకు కూడా ఇలాంటి ఇల్లు కావాలని చెప్పేసి కంపెనీని అడుగుతున్నారట. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని మాదారం గ్రామంలో ఏకంగా 20 నుంచి 30 మందికి ఈ దాని ఏమంటారు షేర్వెల్ టెక్నాలజీతోటి ఇల్లు కడుతూ ఉన్నారట పటాన్చెరు నియోజకవర్గంలో. ఇక 600 SFTకి పెరగనున్న ఖర్చు. ఇందిరమ్మ ఇండ్లను 400 SFTతో బెడ్రూమ్, కిచెన్, హాల్, 2 బాత్రూమ్స్తో 75 గజాల జాగాలో నిర్మిస్తున్నారు. 400 SFT నుంచి 600 SFT వరకు నిర్మించుకోవచ్చని, ఇందుకు మరికొంత ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ సంస్థ చెప్పింది. 120 గజాల జాగాలో 600 SFTతో నిర్మాణం చేయాలని చెప్పారు. అయితే ప్రస్తుతం 400 SFTతో మోడల్ హౌస్లు నిర్మిస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, 600 SFT వరకు కూడా ఆ ఇల్లు మీరు నిర్మించుకోవచ్చు అని చెప్తే, వీళ్ళు అక్కడ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇచ్చే 5 లక్షల బడ్జెట్ పరిమితిలో 400 SFTలో మాత్రం ఇల్లు మొత్తం ఒకటి బెడ్రూము, కిచెను, హాలు, 2 బాత్రూమ్స్ను కూడా కట్టేసి ఇస్తుంది. అంటే ఒక సింగిల్ బెడ్రూమ్
కట్టేసి ఇస్తుంది 1 BHK. ఈ ఇంటిలో కూడా సెల్ఫ్లు సజ్జాలు డాబా మీదకి వెళ్ళాలంటే మెట్లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చును త్వరలోనే దానికి చేసి లబ్ధిదారులు అంగీకరిస్తే వారికి నచ్చిన విధంగా నిర్మించిస్తామని చెప్తా ఉన్నారు. అంటే తొలి దశలో 71,000 మందికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరని, అందులో 65,000 మంది అర్హులుగా తేలారు. మిగతా 3,000 మంది లబ్ధిదారులు 65,000లో 71,000 మందికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైతే అందులో 6,000 మందికి అనర్హులుగా తేల్చారు. ఎందుకంటే రీఅప్లై చేసుకోవడం, దానికి సంబంధించిన అర్హతలకు సంబంధించిన వాటిలో జాగా కావచ్చు, సొంత ఇల్లు ఉండి కావచ్చు, ఇట్లాంటి వాటిని అందరినీ ఫిల్టర్ చేసి ఒక 6,000 మందిని అనర్హులుగా తేల్చారు. మొత్తం 65,000 మంది అనర్హులుగా ఉన్నారు. వీరిలో ఇప్పటికే 3,000 మంది బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నారు. 20,000 మంది ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేసినారు. ఇక రెండో దశ లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకోగా త్వరలోనే ఆ ఇండ్ల మంజూరు పత్రాలను కూడా అందజేస్తారు. నిధులకు ఇబ్బందులు రాకుండా బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం తొలి దశ కింద ₹1,00,000 చొప్పున అందజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ షేర్వెల్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఒక్క నిమిషం రైట్, ఇప్పటి వరకు అయితే వీళ్ళు 30 అపర్ణ, ఇంకేది మై హోమ్, NCC ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి జనప్రియ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి వీళ్ళు నిర్మాణాలు ఆ షీట్స్ ఏవైతే ఉంటాయో అల్యూమినియం షీట్స్ కావచ్చు అవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. చాలామందికి 5-6 లక్షల పరిమితితో ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇల్లు 400 స్క్వేర్ ఫీట్ 450 స్క్వేర్ ఫీట్లలో ఇల్లు కట్టించి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఏదైతే దీనికి సంబంధించి ఒక ప్రపోజల్ ఉందో ఆ ప్రపోజల్ని ప్రభుత్వం గమనించింది. మోడల్ హౌస్గా నిర్మిస్తున్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వాటిలో ఇప్పటికే ఈ నిర్మాణం పూర్తవుతూ ఉన్నది. దాన్ని కనుక జనాలు చూసి మాదారం అనే ఊర్లో, పటాన్చెర్ల మాదారం అనే ఊర్లో మొత్తం 20 ఇండ్లను మాకు ఇట్లాంటివి కావాలని చెప్పేసి సంస్థ అంటే 20 ఇండ్ల 20 నుంచి 30 ఇండ్లను కట్టించి ఇచ్చిందంట. బాధ్యతలు కూడా ఒప్పుకుంది. ఇప్పటికీ అక్కడ ఈ షేర్వెల్ దానికి సంబంధించి ఆ టెక్నాలజీకి సంబంధించి ఆ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. జనాలు కనుక ఓకే అంటే అందరూ ఒప్పుకుంటే 15 రోజులలోనే ఈ ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసే దిశగా ఈ కంపెనీ చేసే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉన్నదో 4 ఏళ్లలోపు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము పేదలకు అందిస్తామని చెప్పేసి ఈ సంస్థ ద్వారా కొంత అది ఇంకా వేగంగా అయ్యే అవకాశం ఉంది. చాలా స్పీడ్గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఉపయోగపడే పాజిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈయన ఏం చెప్తున్నాడు, దీనికి సంబంధించిన ఫౌండర్ MD వేదాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఆయన, ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం ఈ ఇండ్లు పూర్తి చేస్తాం. మార్కింగ్ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ 4 ఫీట్లతో పునాదులు, 10 ఫీట్ల ఎత్తులో అల్యూమినియం షీట్లు సెట్ చేసి కాంక్రీట్ రెడీ చేసి మిక్స్ ఫిల్ చేస్తాం. గోడలకు లప్పం వేసి సాఫ్ట్గా ఉండేలా తీర్చిదిద్దాం. UPVC కిటికీలు, వాటర్ ట్యాంకు, కరెంటు సప్లై, వైరింగ్, 2 వాష్రూమ్లు ఉంటాయి. ఇండ్లు పూర్తి చేసే సమయంలోనే కరెంటు సరఫరా పైపులు సెట్ చేసి కరెంటు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. మేము పూర్తి చేసిన ఇండ్లను హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిర్రు. ఇక దీనికి సంబంధించి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చు. జనాలు ఎవరైనా కావాలనుకుంటే అటు ప్రభుత్వానికా లేకపోతే నేరుగా ఈ కంపెనీని సంప్రదించే విధంగా పెడతారా. ప్రస్తుతం ఇచ్చే 5 లక్షలు అయితే సరిపోతలేవు, దీనికి సంబంధించి గవర్నమెంట్ తోటి డిస్కషన్ చేస్తామని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూడాలి. ఇక ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి గవర్నమెంటు హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఏందంటే సీట్లు, కాలేజీలకు సంబంధించిన సీట్ల పెంపు అధికారం ఇప్పటి నుంచి కాలేజీలకు ఉండదు.